సండే, ఆదివారం ఒక చిన్న విషయం గురించి సరదాగా మాట్లాడదాం అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నాకు డబ్బు అంటే ఏం పెద్ద ఇదేం కాదు, డబ్బుకి నేనేం విలువ ఇచ్చేదే లే, మనుషులంటేనే నాకు చాలా వాల్యూ, డబ్బేందుంది, డబ్బు ఎట్లయినా సంపాదిస్తాం, డబ్బు అంటే పెద్ద భయపడాల్సిన పనేమేం లేదు, ఏందైనా కానిలే అని అంటూ ఉంటారు. వాళ్ళలో అంత డబ్బు పట్ల చులకన భావం ఉన్నప్పుడు అంత తొందరగా డబ్బును సంపాదించలేరని మా అవ్వ మా తాతలు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. డబ్బుని ఎప్పుడు కూడా మర్యాద ఇవ్వాలి, డబ్బు అంటే గౌరవం ఉండాలి, డబ్బు పట్ల భయం ఉండాలి అనేటువంటి విషయాలు చాలామంది మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, సమాజంలో ఉండేటువంటి పెద్దవాళ్ళు, మనకు తెలిసినటువంటి శ్రేయోభిలాషులు ఎంతోమంది మనకి తెలియజేస్తుంటారు. ధనం మూలం ఇదం జగత్ అని అప్పటి నుంచి కూడా చాలామంది మనకి తెలియజేస్తూనే ఉంటారు. కానీ ఒకానొక సందర్భంలో ఆ మాటలు కొన్నిసార్లు పెడిచెవిన పెట్టేటువంటి అవసరం కూడా కలిగేలా చేస్తుంది. కానీ వంశపారంపర్యంగా చేసేటువంటి వ్యాపారాలు, వాళ్ళు సంపాదించేటువంటి ఆ సంపదను చూస్తూ కూడా మన సమాజంలో వచ్చేటువంటి గౌరవం కూడా మారుతుందనే విషయము మనము ప్రస్ఫుటంగా ఈ పత్రికల్లోనూ, టీవీల్లోనూ, న్యూస్ ఛానల్స్లోనూ కూడా వాటిని తప్పకుండా మనము నోట్ చేసుకునేటువంటి సందర్భం అప్పుడప్పుడు కనిపిస్తుంది. చాలామంది గమనించుంటారు ఈ విషయాన్ని. ఎప్పుడైనా కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మరణిస్తే శవం అనేటువంటి ఒక నిర్వచనాన్ని మనం వాడతాం. సాధారణంగా పత్రికల్లో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ శవానికి పంచనామా కర్మలు లాంటివి. కొంచెం మధ్యతరగతి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు మరణిస్తే మృతదేహం, మృతదేహాలు అనేటువంటి విషయాన్ని వాడతారు. అట్లా కాకుండా ఇంకొంచెం డబ్బు కలిగినటువంటి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు, సంపద బాగా ఉండేటువంటి వ్యక్తులు కనుక మరణించినట్లయితే వారిని భౌతిక కాయం అనేటువంటి వాడుక భాషలో పిలుస్తారు. అట్లా కాకుండా అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు, బాగా సంపద కలిగినటువంటి, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాళ్ళనైతే పార్థివ దేహము అని పిలుస్తాము. దీంట్లోనే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే సమాజంలో మనకు మర్యాద, గుర్తింపు ఇవన్నీ ఇచ్చేది ఖచ్చితంగా ముమ్మాటికి సంపద. ఆ సంపదతో పాటు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు, మనిషి తన జీవితంలో తన ఎదుగుదలను ప్రపంచానికి తెలియజేసినప్పుడు మాత్రమే ఆ గౌరవ మర్యాదలు అనేటువంటివి దొరుకుతాయి. అంటే అన్ని విషయాల్లోనూ అని కాదు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు సంపద లేకపోయినా వాళ్ళకి మంచి పేరునే ఉంటుంది, అట్లని కాదు నా ఉద్దేశం. కానీ సంపద ఎప్పుడు కూడా తప్పకుండా ప్రపంచానికి డబ్బుతో నాకేం అవసరం లేదు అని అనుకోవచ్చు, కానీ ప్రపంచంలో మనం బతకాలంటే డబ్బు చాలా అవసరం అని మనకు తెలుసు. చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కూలీలుగా పనిచేసేటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. వాళ్ళు పాపం అకస్మాత్తుగా భర్తకి కడుపు నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి, అక్కడ వాళ్ళు అర్జెంటుగా మీరు సిటీకి వెళ్ళండి, అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకోవాలా, లేకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది అని వాళ్ళు చెప్తారు. అప్పుడు
పాపము ఊర్లో ఉండే వాళ్ళందరినీ కొంచెం డబ్బులు కలిగినటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ వచ్చి, "అయ్యా కొంచెం ఆపరేషన్‌కి డబ్బులు కావాలని" అడిగితే ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఇస్తే వీళ్ళు మళ్ళీ మాకు చెల్లిస్తారో లేదో, వాళ్ళు పేదవాళ్ళు గదా! వాళ్ళు ఎట్లా తిరిగిస్తారో లేదో అనేటువంటి ఒక భయం గూడా వాళ్ళలో ఉంటుంది గదా! అది సహజమే ఎవరికైనా. సరే ఎట్లాగోలా పెద్ద హాస్పిటల్‌కెళ్లారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే ఉచితంగా ఆపరేషన్ చేశారు. మళ్ళీ బాగైపోయి ఇంటికి తిరిగొచ్చినారు. తిరిగొచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఎవరు వెళ్ళలేదనమాట. ఎందుకంటే వెళ్తే మళ్ళీ ఏమన్నా డబ్బులు అడుగుతారేమో, మళ్ళా ఏమన్నా సహాయాన్ని కోరతారేమో అనేటువంటి ఉద్దేశ్యంతో ఎవరు గూడా వెళ్ళలేదు. ఈ జరిగినటువంటి కొద్ది రోజులకి అదే గ్రామంలో ఒక వ్యక్తి అంటే ఒక మధ్య తరగతి వ్యక్తి. తనకి కిరాణా అంగడుంది. కొంచెం ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాడు. ఊర్లో కొంచెం పలుకుబడి సంపాదించుకున్నాడు. అంతో ఇంతో ఆస్తి కూడా సంపాదించుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తికి అకస్మాత్తుగా కిడ్నీలో రాళ్ళొచ్చినాయి. కిడ్నీలో రాళ్ళొచ్చినప్పుడు అనంతపూర్‌కెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలా అని చెప్పేసి డాక్టర్లు సిటీకెళ్ళాలా అని చెప్పేసి చెప్పినారనుకోండి. జిల్లా పెద్ద హాస్పిటల్స్ ఉంటాయని అక్కడికి చెప్పినప్పుడు అక్కడికెళ్ళింటారు. అక్కడికెళ్ళిన తర్వాత హాస్పిటల్‌కి చాలామంది ఆయన్ని చూడడానికే ఊర్లో వాళ్ళంతా చాలామంది మనుషులు వెళ్లి పలకరించి, "అయ్యో! ఇట్లా జరిగింది. అయ్యో! పాపం అట్లా జరిగింది. ఎప్పుడు జరిగింది? ఏం జరిగింది? డబ్బులేమన్నా కావాలా? మీకేదైనా అవసరమైతే చెప్పండి" అని చెప్పేసి చాలామంది పదుల సంఖ్యలో వెళ్లి పరామర్శించినారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి పండ్లు, మరి వాటికి కావాల్సినటువంటి బ్రెడ్డు, యాపిల్సు ఇలాంటివన్నీ తీసుకెళ్ళినారు. మళ్ళీ వచ్చిన తర్వాత గూడా ఊర్లో దాదాపుగా కొద్ది రోజులు ఆ విషయాన్ని పాపం ఇంటికి వచ్చిన తర్వాత గూడా అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బాగయ్యి, ఇంటికి రోజు వెళ్ళేవాళ్ళు కొంతమంది. "ఏంపా ఎట్లుంది నీకు? బావుందా? ఎట్ట జరిగింది? ఓకే. ఆరోగ్యం బాగా చూసుకో జాగ్రత్త. మీకేమన్నా అవసరమైతే మేముంటాము" అని. అంటే ఇంత ఈ రెస్పెక్టు, ఇంత వాళ్ళ పైన ప్రేమ రావడానికి కారణం ఆయన వాళ్ళ ఇంట్లోంచి వేరే ఏమి తీసుకెళ్ళి పెట్టలేదు. వేరే వాళ్ళని ఎవరిని ఏమి చూడలేదు. లేకుంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేయలేదు. కారణం ఏమంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి, డబ్బులు. రేపొద్దున మనం మంచిగా ఆయన దగ్గర ఉంటే, మనకు కూడా తప్పకుండా ఆయన నుంచి ఏదో ఒక లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనతోనే చాలామంది ఆయన్ని ఆ విధంగా విష్ చేసి, పలకరించి అన్నీ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ మనకు తెలిసేదేమంటే, అంటే ప్రపంచంలో మనము డబ్బుకిచ్చేటువంటి విలువ అనేటువంటిది ఈ సందర్భం గురించి తెలియజేస్తుంది. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. అంటే నేను నా కళ్ళెదురుగా జరిగినటువంటి సంఘటనలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈరోజు ఆదివారం గదా! అందుకే కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. లేకపోతే స్కిప్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సతీష్ బాబు బంట్రోత్.